చిన్న తప్పులు ఏదైనా చేస్తే క్షమాపణ చెప్పడమో సారీ చెప్పించుకొని అప్పీల్ ఏదైనా తీసుకొని లెటర్ పైన ఇంకోసారి తప్పు జరగదని ఏదో రాపించుకొని మీకు కొంత ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. లేదంటే ఏదైనా చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వచ్చు. ఒక హాఫ్ మంత్ శాలరీ కట్ చేయడమో లేదంటే మీకున్న నెక్స్ట్ లెవెల్కి మీకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఏమన్నా ఆపొచ్చు. కానీ ఇట్లా విధుల నుంచి తొలగించడం వల్ల కుటుంబం రోడ్డున పడే ఛాన్సెస్ ఉండయా? ఎంత ఇబ్బంది అవుతుంది ఒక నెల జీతం రాకపోతే. అట్లాంటిది 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు శాలరీస్ లేని వాళ్ళు ఉన్నారు, విధుల నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. మేడం మేము కూడా ఒక 5 నెలల క్రితము నాతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళి ఎండి సార్కి ఇదే చెప్పాను. ఏం చెప్పానంటే, సార్ మేము చేసిన తప్పు మీకు బాగా గ్రేవ్ అఫెన్స్ అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే ఒక్కసారి మా ఫేస్లలో మా భార్య పిల్లల ముఖాలు చూడరు సార్. మీరు ఏమనుకుంటారంటే నన్నే ఉద్యోగం తొలగించాలని అనుకుంటారు. కానీ నా వెనక ఏంటంటే వైఫ్ ఉంటుంది, చిల్డ్రన్స్ ఉంటుంది, తర్వాత పేరెంట్స్ ఉంటుంది సార్. మీరు ఇంతమందిని ఇబ్బంది పెట్టడానికి అవుతుంది సార్. దయచేసి ఏంటంటే మాకు అవకాశం ఒకే ఒక ఛాన్స్ ఇవ్వనని చెప్పి ఎండి సార్ చెప్తే మీరు వద్దు మాకు ఆర్టీసీ వద్దు. ఎండి లెవెల్లో మీ సమస్య పరిష్కారం అవ్వట్లేదు. మినిస్టర్ని కానీ లేదంటే సీఎస్ని కానీ లేబర్ కమిషనర్ని ఎప్పుడన్నా ఆశ్రయించడం, మీ ఇళ్ళని ఉన్న పలంగా మిమ్మల్ని విధుల నుంచి తీసేయడం కారణంగా. మేడం, ప్రజావాణిలా నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు ఉంటారు. తర్వాత ప్రజావాణి చైర్మన్ చిన్నారెడ్డి సార్ ఉంటాడు. చిన్నారెడ్డి సార్ చెప్పినాము, దివ్య మేడం గారు చెప్పినాము, లేబర్ కమిషనర్ సంజయ్ కుమార్ సార్ చెప్పాము. తర్వాత ఇప్పుడు పొన్నంప్రభు కన్సర్న్ మినిస్టర్ మొత్తం మందిని టోటల్ ఈ యొక్క వ్యవస్థనంతా ఓన్లీ సజ్జనర్ సారే ప్రభుత్వం చేస్తున్నాడు. టోటల్ వ్యవస్థను ఇవాళ చెప్తున్నా. ఈ రోజు లోపలికి ఈ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు కదా, మీకు సానుకూలంగానే స్పందన ఏమన్నా దొరికిందా? ఏమని స్పందించారు? మీరు నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నేను ఎండి గారిని అడగడానికి వచ్చాను. మీరు ఇప్పుడు విధుల నుంచి తీసుకోపోయిన వాళ్ళందరూ మీ వెనకాల నించున్నారు. వీళ్ళందరితో మీరు ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో? మేడం, ఇప్పుడు మేము ఎండి గారికి రిక్వెస్ట్ ఇవ్వడానికి ఎండి గారు మా దగ్గర తీసుకోలేదు. అతని కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ ఆయన తీసుకున్నాడు. ఎండి గారు చెప్తానన్నాడు. ఇది ఏమన్నా కానీ మేడం, ఏదైతే జీవో ఉందో 28 ఏప్రిల్ 2021 జీవో వచ్చిందో ఆ జీవోకి సపోర్ట్గా అందులో బేసరితో వీళ్ళందరినీ రిజిస్టర్ చేయాలని ఉంది. అది ఒకవేళ చేయకపోతే ఏంటంటే దీనికి ఏంటంటే చాలామంది చావులకు ఏకంగా ఏంటంటే సజ్జనర్ సారే కారణమవుతాడు. దాని మీద ఏంటంటే మేము ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్టీ జాతీయ కమిషన్ అప్రూవ్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా 16 మంది చచ్చిపోయారు. అదే చాలా మంది ఈ ఉద్యోగ భద్రత లేని కారణంగా విధుల నుంచి తీసేయడం వల్ల 10 నుంచి 20 పదుల సంఖ్యలో చనిపోయినారని నిజమేనా అన్న? మేడం, ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. దీనిలో రాశాను చూడండి మేడం. ఇప్పటికే దాదాపుగా 16 మంది కార్మికులు ఉద్యోగం బెంగతో చనిపోయినట్టు. దాంతో ఇంకా ముందు అది డైరెక్ట్ పేపర్ ఏదైనా పెట్టాను. కాబట్టి ఇంకా ఇప్పుడు సజ్జనార్ సార్ ఇదే విధంగా దమనకాండ సాగిస్తే ఇలా మొత్తం మంది ఎంప్లాయీస్ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలే ఉన్నారు. ఇవాళ ఏంటంటే వీళ్ళందరినీ తీసుకుపోయి ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్టీ జాతీయ కమిషన్ను, ఎస్సీ జాతీయ కమిషన్ను, తర్వాత మహిళా కమిషన్ను అప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మాకు ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అక్కడ మాకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దీన్ని 4 లెవెల్లో తీసుకెళ్తాను. అక్కడ దాకా పోవద్దనుకుంటే ఎండి సార్ ఏంటంటే ఒక మానవీయత కోణంలో ఆలోచించి నేను సారు యొక్క క్యాడర్ ఏంది, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మా క్యాడర్ ఏంది, సార్ వచ్చి మా మీద పడేంది. అరే మీరు పడేది ఉంటే సార్ ఆర్ఎం లేదా వాడండి, ఈడీ లేదా వాడండి, డిప్యూటీ ఆర్ఎం లేదా వాడండి. వాళ్ళ బండ్లు ఎక్కడ తిరుగుతున్నాయి చూడండి, వాళ్ళ టీఏబీలను ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎక్కడ అవి చూడండి సార్. చిన్న వాళ్ళని ఎందుకంటే మేము సంస్థకు ఉత్పత్తి ప్రొడక్షన్ పైసలు తీసుకొచ్చిన వాళ్ళు మేము మా మీద వాడు ఎందుకంటే దమనకాండ చేస్తున్నాం సార్. దీన్ని పురస్కరించుకున్న ఆ ఎండి సార్ ఏంటంటే ఆ జీవోని బేస్ చేసుకొని 2 లేదా 3 రోజులు మమ్మల్ని రిజిస్టర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మేము ఇక్కడ చెందిన మాకు ఇలా అక్కడ సోమవారం ప్రెస్ క్లబ్లో మీట్ ఉంది. దయచేసి మీరు అక్కడికి కూడా రావాలని చెప్పి మేము అందరికీ విన్నవిస్తున్నాం.